హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను నిన్న పెట్టినటువంటి వీడియోకి 2 కామెంట్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళు ఏమి అడిగారు అని నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, చూసేసేయండి. సో నేను అందుకే ఈ థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేయడం అందుకే. సో మీరు అడిగిన విధంగా మీకు అర్థమయ్యేలా, నేను అందరికీ ఉపయోగపడేలా ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, సరే. ఫస్ట్ అడిగారు కంటెంట్ అంటే ఏంటి, అసలు ఏంటి ఈ యూట్యూబ్ గురించి, వాటి గురించి అడిగారు. సో తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అసలు యూట్యూబ్లోకి ఎలా రావాలి ఏంటి అనేది చక్కగా వివరించండి మీరు తెలుగులో, అందరికి అర్థమయ్యేలా అని అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సరే, ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, అసలు యూట్యూబ్లోకి ఎందుకు రావాలి, అసలు యూట్యూబ్ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు, సో ఇవన్నీ మీకు బుర్రలో, అసలు యూట్యూబ్లో ఏం పెట్టాలి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో యూట్యూబ్లో ఏం పెట్టాలి ఏంటి, అసలు కంటెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకున్న డౌట్స్. సో ఒక్కొక్కటిగా మనము వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకి చిన్నతనంలో స్కూల్లో ఒక డ్రామా వేయాలి అన్నా, ఒక నాటకం వేయాలి అన్నా మనలో నటించే టాలెంట్ ఉంటుంది, లేదా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ఇచ్చే టాలెంట్ ఉంటుంది, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి వివరించే టాలెంట్ ఉంటుంది. సో ఇలా మనకున్న టాలెంట్ని మనం బయట పెట్టాలి అంటే ఒకరి పర్మిషన్ కావాలి. ఒక్కోసారి పర్మిషన్ దొరకదు, ఒక్కోసారి టైం ఉండదు, అది మనం చెప్పలేము, స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేము. కానీ యూట్యూబ్ కూడా అలా ఒక స్టేజ్ అన్నమాట. సో ఆ స్టేజ్ మీద మీకు నచ్చినది మీరు నటిస్తారా, నటించండి. మీరు చక్కగా వంట చేయగలరా, చేసేయండి. మీరు చక్కగా పాడగలరా, పాడండి. మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఒక సబ్జెక్టు గురించి, చేసేయండి. మీరు ట్రావెల్ చేస్తూ రకరకాల ఊళ్ళు వాటి గురించి చెప్పగలరా, అన్నీ తెలుసుకొని, సో అది చేసేయండి. ఇట్లా ఒకటి కాదు, మీ బుర్రలో ఉన్నటువంటి బోలెడైన ఆలోచనలకి కార్యరూపాన్ని చూపించవచ్చు. సో ఇదన్నమాట. సో దీన్నే కంటెంట్ అంటాం. ఓకేనా? మీకు అంటే మీరు ఏది చేయగలరో దాన్ని కంటెంట్ అంటాం. ఇప్పుడు ఈ కంటెంట్ని తీసుకొని మనం ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అయితే యూట్యూబ్ మనకి డబ్బులు ఎలా ఇస్తుంది అని అంటే, ఇప్పుడు మనం పెట్టిన కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చి వాళ్ళు చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. సో ఆ యాడ్ మీద అంటే స్కిప్ చేయకుండా యాడ్ కూడా మీరు చూస్తే, సో ఆ యాడ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే యూట్యూబ్ వాళ్ళు మీకు కొంత ఇచ్చి, అంటే మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి మరి ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళకి, సో వాళ్ళ ఖర్చు వాళ్ళు తీసుకొని మీరు పర్ఫార్మెన్స్ చేసినందుకు మరి మిమ్మల్ని చూసే కదా యాడ్ వాళ్ళు వచ్చారు. సో మీకున్న వ్యూస్ని బట్టే కదా వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీకంటూ కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళు మీకు 60% వరకు ఇచ్చి మిగతాది వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఇలా ఒక కనపడని ఒక మంచి బిజినెస్ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు మీకు కంటెంట్ అంటే ఏంటి, అసలు యూట్యూబ్లో పెడితే మనీ ఎలా వస్తాయి నేను చెప్పేశాను. నెక్స్ట్ వన్, అసలు యూట్యూబ్కి రావాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అనంటే, మొదటగా మీకు ఎడిటింగ్ చేయడం తెలిసి ఉండాలి. అది చాలా సింపుల్, అసలు మీరు భయపడాల్సిన పనే లేదు. ఫస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోండి. మినిమం ఆ స్మార్ట్ ఫోన్ 20,000 ఉండాలి, ఉండి తీరాలి. సో మీరు ఇది పెట్టాల్సిన పెట్టుబడి ఇది ఒక్కటే పెట్టండి, ఇంకేం అవసరం లేదు. ఎందుకు 20,000 దాకా పెట్టమని నేను అంటున్నాను అంటే, నేను ఫస్ట్లో ఒక ట్యాబ్లో వీడియోస్ చేసేదాన్ని. అది మామూలు ఒక 7,000 ఉంటుంది, దాని కాస్ట్ 8,000 దాకా ఉంటుంది. అయితే నాకు కొంతకాలం కైన్ మాస్టర్ దాంట్లో పనిచేసింది. ఎడిటింగ్ చేసుకోవడానికి కైన్ మాస్టర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నేను కొత్తగా వీడియోస్ చేసేటప్పుడు బాగా కైన్ మాస్టర్ బాగా యూస్ఫుల్ అయింది. నేను దాంట్లో చేస్తున్నాను, ఇంకా నాకు ఫోన్ కొనే పనే లేదని చాలా హ్యాపీగా ఉన్నాను. సో అలా కైన్ మాస్టర్లో వీడియోస్ చేసేటప్పుడు
ఒక 1 మంత్ అంటే కైన్ మాస్టర్ని యాప్లో డౌన్లోడ్ చేసుకున్న ఒక 1 మంత్ తర్వాత నుంచి ఇంకా నాకు కైన్ మాస్టర్ మా అంటే పని చేయడం మానేసింది. సో 1 మంత్ తర్వాత ఎందుకు మానేసింది అని చెప్పి ఇంకా నాకు చాలా బాధ వేసింది అనమాట. ఇంకా వీడియోస్ పెట్టడం చాలా కష్టమైపోయింది. ఏం చేయాలి అని. ఆ తర్వాత ఇక చెప్పారు అంటే ఫోన్ అనేది అప్డేట్ అంటే కొత్త యాప్స్ని అప్డేట్ చేసుకునే విధంగా ఉండాలి, ఆ యాప్స్కి వచ్చే ఫీచర్స్ని అప్డేట్ చేసుకునే విధంగా ఫోన్ ఉండాలి, అప్పుడే మనము వీడియోస్ చేయగలము పెట్టగలము అని చెప్పి అన్నారనమాట. సో అంటే తెలిసిన వాళ్ళు అలా అనేసరికి ఇంకా నేను ఇంకా ట్యాబ్ దాంట్లో ఫిల్మోరా ఉండేది. ఆ ఫిల్మోరా యాప్ మాత్రం ఆ ఫోన్కి సెట్ అయిపోయింది. ఇంకా దానికి వచ్చే ఫీచర్స్ అన్నీ అది అప్డేట్ చేసుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఫిల్మోరాలో కొంచెం ఎడిటింగ్ కష్టము, మనకి అప్డేటెడ్ ఫీచర్స్ ఏమీ అంటే బాగుండవు. సో అందువల్ల నేను ఇంకా ఫిల్మోరాలోనే నాకు తెలిసినంత వరకు చేసుకుంటూ ఇక జాగ్రత్తగా కొంతకాలం మెయింటైన్ చేశాను. ఆ తర్వాత ఇంకా బాగా కష్టమైపోయింది. ఇంకా ఆ తర్వాత నేను ఫోన్ అనేది మంచి ఫోన్ అనేది తీసుకున్నాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే మాత్రం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ చేసేటప్పుడు మనం ఎంతో కొంత పెట్టుబడి అనేది పెట్టుకోవాలి. కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం మనము ఇంకా కాస్ట్లీ ఫోన్ కొనక తప్పదు. కొంతమంది ఎక్కువ అంటే బాగా అమౌంట్ ఉన్న వాళ్ళు 30,000 అట్లా పెట్టుకుంటారు, కొంతమంది కెమెరానే తీసుకుంటారు. ఎంత కెమెరా తీసుకున్నా మళ్ళీ దానికి ఒక కంప్యూటర్ ఉండాలి, ఎడిటింగ్ చేసుకోవడానికి యాప్స్ అవి ఉండాలి. సో ఇదంతా లేకుండా మీరు ఒక్క ఫోన్కే మంచిగా పెట్టుబడి పెట్టి మంచి ఫోన్ అయితే తీసుకోండి. అంటే కొత్త ఫీచర్స్ని అప్డేట్ చేసుకునే విధంగా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోండి. సో కెమెరా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రైప్యాడ్ మహా అంటే మనము అమెజాన్లో తీసుకుంటే ఒక 1000లో మంచి ట్రైప్యాడ్ వస్తుంది. ఇప్పుడు నేను వాడుతున్న ట్రైప్యాడ్ అదే. సో ఒక 1000లో అయితే మంచి ట్రైప్యాడ్ అయితే వస్తుంది. ఇక చాలు. ఒక సెల్ఫీ స్టిక్, అది అవసరాన్ని బట్టి మనం ఎక్కువగా సెల్ఫీ స్టిక్ ఏం వాడము, ఎప్పుడో మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తీసేటప్పుడు ఒక సెల్ఫీ స్టిక్ అనేది ఉంటే మంచిది. సో మీకు ఎవ్వరు వీడియోలు తీసేవాళ్ళు ఉండకపోతే ఒక ట్రైప్యాడ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే ట్రైప్యాడ్ మనకి ఎవరితో పని లేదు, మన వీడియోస్ మనమే చేసుకోవచ్చు, మన కంటెంట్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఎలా తీయాలి ఏంటి అనేది మనం ట్రైప్యాడ్ పెట్టుకునే చేసుకోవచ్చు. సో ఇలా ఈ 3 వస్తువులు అనేవి మనము యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఛానల్ని ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలి. సరే, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాక ఏం చేయాలి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ ఎలాంటి వీడియోస్ చూస్తారు అంటే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అంటే పక్కన వాళ్ళని చూసి తెలుసుకుంటారు, ఖచ్చితంగా యూట్యూబ్లోనే చూసి తెలుసుకుంటారు. అలా తెలుసుకునేటప్పుడు వీళ్ళు చేసే తప్పేంటి అంటే బాగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ వీడియోస్ ఒకటి, తర్వాత మంచి కెమెరాలు వాడి ఒక కెమెరాని పెట్టుకొని కొంచెం ట్రెడిషనల్గా కొంచెం ఎట్లా అంటే ప్రొఫెషనల్గా తీస్తారు చూడండి వీడియోస్. అలాంటి వాళ్ళు చూసి వాళ్ళకు 1,000 లక్షలు డబ్బులు వస్తాయి, అబ్బా మాకెప్పుడు వస్తాయి, మాకు ఇంకా రాలేదు, మాకు వ్యూస్ కూడా రావట్లేదు, అబ్బా ఒక్క వ్యూ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా మా వీడియో చూడలేదు అని డీలా పడిపోతూ ఉంటారు. తర్వాత మాకెప్పుడు వస్తాయి అమౌంట్ అని ఇలా తొందరపడుతుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక బిజినెస్ అనుకోండి. మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి వెంటనే లాభాలు రావు. ఫస్ట్ మీరు కొంత అమౌంట్ అనేది పెట్టుబడి పెట్టాలి. పెట్టిన పెట్టుబడికి మీరు తెచ్చుకున్న సరుకు అమ్ముడు పోతూ ఉండాలి. అలా పోతూ చివరికి మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. తర్వాత నుంచి వచ్చేదంతా లాభమై ఉంటుంది. ఓ పక్క లాభం తీసుకుంటూ కూడా మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది బిజినెస్ అంటే. కాబట్టి ఆ 3తోనే చూడండి. మనకి వెంటనే లాభాలు రావాలంటే రావు. కాబట్టి కొంతమంది అంటారు, మీరు కంటెంట్ బాగా పెడితే, మీరు బాగా పెట్టుబడి పెట్టి మంచి ప్రొఫెషనల్గా ఒక కెమెరామెన్ పెట్టి బాగా వీడియోలు చేస్తే మీకు తొందరగా వ్యూస్ వస్తాయి,
ఈ ఛానల్ ఓపెన్ చేయండి, లేకపోతే ఈ కంటెంట్ పెట్టండి అని రకరకాలు చెప్తారు. అవేవి మీరు చేయకండి. మీరు వీడియోస్ చూస్తే కూడా ఎలాంటి వాళ్ళ వీడియోస్ చూడాలి అంటే నార్మల్గా మామూలు కెమెరాతో మామూలుగా చేసుకుంటూ వెళ్తారు చూడండి, అలాంటి వాళ్ళే చూడండి. అవే మీకు మంచి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వ్యూస్ చూడకండి, మళ్ళీ వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జనాలు చాలామంది పల్లెటూర్లకు వెళ్ళలేరు కాబట్టి, లేకపోతే నార్మల్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి కాబట్టి మీరు వ్యూస్ని చూసి భయపడొద్దు. ఎందుకంటే అది నచ్చుతుంది, జనాలకి బాగా చూస్తారు. రేపు మీరు కూడా ఒక మంచి కంటెంట్ పెడితే మీది కూడా ప్రజల్లోకి బాగా వెళ్తారు. సో మీది కూడా తర్వాత చూస్తారనమాట, మీరు టాప్ మోస్ట్లో ఉంటారనమాట. కాబట్టి మీరు ఆ పై స్థాయికి వెళ్ళే వరకు కొంచెం ఓపిక అనేది పడితే సరిపోతుంది. ఒక 1 year వరకు సబ్స్క్రైబర్స్ రావట్లేదని కానీ, వ్యూస్ ఎక్కువ రావట్లేదు కానీ, మాకు అప్పుడే డబ్బులు రాలేదని కానీ, ఇలాంటి ఆలోచనలు అనేది ఫస్ట్ మానుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రతిరోజు ఏదో ఒకటి, మీరు ఏ కంటెంట్, ఫస్ట్ నేను కంటెంట్ అంటే ఏంటనేది చెప్పాను, మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయను. సో మీరు ఎంచుకునే కంటెంట్ ప్రతి దినము 10 నిమిషాలు నిడివి ఉండేలా వీడియో తీసుకొని దాన్ని చక్కగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం నేర్చుకోండి. అలా మీరు అప్లోడ్ చేస్తూ వెళ్తే ఒక రోజుకు ఒక వీడియో అంటే సంవత్సరం మొత్తం మీద 360 వీడియోలు వస్తాయి. లేదు నేను ఒక రోజుకి 2 పెట్టగలను లేదా 3 పెట్టగలను అంటే పెట్టేసేయండి, స్టార్టింగ్ కదా. సో పెట్టేసేయండి, మీ ఓపిక అది. ఒకే వీడియో గంట సేపు తీసి దాన్ని 3 భాగాలుగా కట్ చేసి 10 నిమిషాలుగా దాన్ని ఒక మంచిగా డిజైన్ చేసి అప్లోడ్ చేస్తారా, చేయండి. అది. ఇక 3rd పాయింట్, ఇప్పుడు ఫస్ట్ కంటెంట్ నేర్చుకున్నాం. సో యూట్యూబ్కి కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఎలా చేయాలి, ఏమేం పెట్టాలి, ఏంటి అనేది సమయం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక 3rd పాయింట్, ఎడిటింగ్ బాగా నేర్చుకోండి. మీరు ఫోన్లోనే నేర్చుకోండి, ఓకే. ఇక 3rd పాయింట్ వచ్చేసి ట్యాగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్స్. ఇది అంటే ఇప్పుడు మీరు వీడియో పెట్టినప్పుడు దానికి మీరు టైటిల్ పెట్టకపోయినా పర్వాలేదు, థంబ్నెయిల్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ట్యాగ్స్ ఇంపార్టెంట్. అసలు ఈ ట్యాగ్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎన్ని రకాలుగా అడుగుతారు. హౌ టు ఎడిటింగ్ యూట్యూబ్ వీడియోస్, లేకపోతే హౌ టు ప్రిపేరింగ్ యూట్యూబ్ వీడియోస్, ఇట్లా మీరు లేకపోతే హౌ టు క్రియేట్ వీడియో ఇన్ తెలుగు అని కొడతారు. అంటే మనకు అర్థమయ్యే భాష తెలుగు కాబట్టి తెలుగులోనే కొడతాం. అంటే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చేసినాయి, 3 వచ్చేసినాయి. అంటే ఈ 3 మనం అనుకున్న 3 ట్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ట్యాగ్ అంటే ఏంటి అనేది? అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా వెతుకుతారు అంటే వాళ్ళ బుర్రలో కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని ఈ రకంగా అడగాలి, దీన్ని ఈ రకంగా అడగాలి, రకరకాలుగా మీరు ఏ రకంగా అడగవచ్చు అనేవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు మీరు పెట్టిన కంటెంటే, మీరు ఒక వంకాయ కూర చేశారు, వంకాయ కూర బ్రింజల్ కర్రీ అనేది ఒక ట్యాగు, హౌ టు ప్రిపేర్ బ్రింజల్ కర్రీ అనేది ఒక ట్యాగు. పోనీ మీకు అసలు ఇంగ్లీష్ రాదబ్బా, తెలుగే వచ్చు, అయితే తెలుగు వచ్చినా ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలా, వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలి, వంకాయ కూర ప్రిపేర్ చేయడం ఎలా, వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక ట్యాగు. వంకాయ కూర చేయడం ఎలా, వంకాయ కూర ఎలా చేస్తే బాగుంటుంది, వంకాయ కూర అద్భుతంగా ఎలా చేయాలి, బాగా ఎలా చేయాలి, ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు మీరే వేసుకొని వాటిని ట్యాగ్స్ అని పెట్టేసేయండి. సో ఇలా మీరు పెట్టినప్పుడు మాత్రమే వైరల్ అవుతుంది వీడియో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ని ఎవరో వచ్చి ప్రమోట్ చేయరు. సో మనం ఎంత షేర్ చేసినా కూడా కొంతవరకే ఉంటుంది. కానీ మీరు ట్యాగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో మారుమూల వాళ్ళకు కూడా
మీ వీడియో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ట్యాగ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది 3వ పాయింట్. సో ఇంతవరకు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సినవి. ఇక 4వదిగా మీరెప్పుడు కూడా ఎవరికైనా ప్రమోట్ చేయమని మీ వీడియోని, మీ పాస్వర్డ్ని, మీ ఛానల్ని వాళ్ళకి ఇచ్చేయొద్దు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కంటెంట్ బాగుందనుకోండి, ఈరోజు కాకపోతే ఇంకో రోజు చూస్తారు. ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో, మీరు 100 వీడియోలు పెడితే ఒక్క వీడియో వైరల్ అయ్యి మిగతా అన్నీ చూసేలా యూట్యూబ్ మిమ్మల్ని తీసుకెళ్తుంది, రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఛానల్లో ఒక వీడియో వైరల్ అయింది అంటే, అరే ఈ వీడియో కింద వ్యూస్ చూస్తారు, అబ్బా ఈ వీడియో ఎంత బాగుంది, ఇన్ని వ్యూస్ వచ్చాయి, మిగతా ఎలా ఉన్నాయో అని క్యూరియాసిటీతో మిగతా చూసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా. సో అలా వీడియో వైరల్ అయ్యేంత వరకు ఓపిక పట్టండి తప్ప మీరు ఎవ్వరికి మీ ఛానల్ని కానీ, మీ పాస్వర్డ్ని కానీ, మీ డబ్బులు కానీ పట్టించొద్దు. ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారండి, ఒకటి అనుకుందాం, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు. మీరేం చేస్తారు, బాగా పాపులారిటీ ఉన్న ఛానల్స్ వాళ్ళకి మీ ఛానల్ని అప్పచెప్తారు. చెప్పి సిస్టర్ లేదా బ్రదర్ మా ఛానల్ని మీ ఛానల్లో ప్రమోట్ చేయండి, అప్పుడు అందరూ చూస్తారు, మాకు బాగా వ్యూస్ వస్తాయి అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, వాళ్ళేంటి మీ ఛానల్ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకున్న అంటే వ్యూస్ని బట్టో లేకపోతే వాళ్ళకున్న మంచి మెజారిటీని బట్టో సో సబ్స్క్రైబర్స్ని బట్టో మీ ఛానల్ని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు మీ ఛానల్కి 5,000 ఇవ్వండి లేదా 10,000 ఇవ్వండి. కొంతమంది అంతకంటే ఎక్కువ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, అంతకంటే తక్కువ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నో ప్రాబ్లం, మీరు ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఛానల్లో 1 నిమిషం లేదా ఒక 1/2 నిమిషం మీ ఛానల్ గురించి, పలానా ఛానల్ వాళ్ళు ఇలా మంచి మంచి కంటెంట్స్ పెట్టేస్తున్నారు, చూసండి, ఒకసారి వెళ్ళి చూడండి, నేను కూడా ఇంట్రెస్ట్గా చూస్తాను, పలానా బాగుంటాయి అంటారు. ఓకే, ఇప్పుడు అప్పటికే మీరు ఎన్ని వీడియోస్ పెట్టుంటారు, మహా అంటే 50 వీడియోస్ పెట్టుంటారు. మీరేమనుకుంటారు, అమ్మయ్య మనకి ప్రమోట్ చేశారు, సరే ఏదో ఒక వీడియో మనం చూస్తారని వెయిట్ చేస్తారు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద అభిమానంతో క్లిక్ చేస్తారు, మీ ఛానల్ని ఖచ్చితంగా చూస్తారు, అందులో నో డౌట్. అయితే వచ్చేవాళ్ళు, అభిమానంతో వచ్చేవాళ్ళు ఏదో ఒక వీడియో మాత్రమే చూస్తారు, మిగతా అన్నీ చూస్తారా? ఆలోచించండి మీరు, మిగతా అన్నీ చూస్తారా? చూడరు. చెప్పిన వాళ్ళ మీద అభిమానంతో మీ ఛానల్ క్లిక్ చేసి ఒక వీడియో చూస్తారు అంతే, అంతకు మించి వీడియోస్ చూడరు. ఇప్పుడు ఒకళ్ళు ఒక వీడియో చూస్తే ఇంకొకళ్ళు ఇంకొక వీడియో రికమెండ్ అవుతుంది, అది చూస్తారు. సో దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇక్కడ మీ ఛానల్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందా? తర్వాత డబ్బులు పోతాయా? పోనీ మీకు ఏమైనా వ్యూస్ వస్తుంది, పేరు వస్తుంది అంటే ఏది రాదు, అంతా ఆ క్షణం వరకే. సో కాబట్టి మీరు ఇలాంటి తప్పు పనులు మాత్రం చేయొద్దు. ఇది ఒక రాంగ్ వే. మీ ఛానల్ని ఒకళ్ళు ప్రమోట్ చేయడం కాదు, మీ ఛానల్ వైరల్ అయ్యేలా ట్యాగ్స్ పెట్టి చేసుకోండి. సో ఇదన్నమాట. సో ఒక యూట్యూబ్లో ఒక కంటెంట్ అంటే ఏంటి, దానికి కావాల్సిన వస్తువులు, అంటే యూట్యూబ్కి కావాల్సిన వస్తువులు ఏంటి, సరే యూట్యూబ్లో ఏం చేస్తే మనం వైరల్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పాను. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో మీరు అడగాల్సింది క్వశ్చన్ చేయండి, నేను తప్పకుండా జవాబిస్తాను. నాకు ఎవరైతే నిన్నటి వీడియోకి కామెంట్స్ పెట్టారో సో వాళ్ళ కోసం నేను సో ప్రశాంతంగా ఈ టైం చూసుకొని, ఇప్పుడు టైం 11 అవుతుంది, సో నేను ఈ టైం చూసుకొని నేను మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకైతే ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా కావాలంటే అడగండి, తప్పకుండా నేను జవాబు అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు కూడా చక్కగా ఛానల్ చేయండి, మీరు కూడా మంచిగా వీడియోస్ పెట్టండి, మీకున్న టాలెంట్ని యూట్యూబ్లో చూపించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.